ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటూ ఈ రోజు తాలూకు ప్రత్యేకతని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆచరణలో ఏ ఒక్కరూ వాటిని పాటించడంలో విఫలం అవుతున్నాం. కారణం ఏంటంటే ఆ క్షణమే దాని తాలూకు ఫీలింగ్ గేటు దాటగానే మళ్ళీ మనం ఎలా ఉండేవాళ్ళం అలా తయారవుతున్నాం. ఎప్పుడైనా మార్పు రావాలనేటప్పుడు ఇది నిరంతరం మన ఒంట్లో ప్రవహిస్తుండాలి తప్ప అంటే ఆవహించి ఉండాలి. దేశభక్తి అనేది ఆవహించి ఉన్నప్పుడే మనం ఉత్తమ పౌరులుగా తయారవుతాం, బాధ్యత గల దేశ పౌరులుగా తయారవుతాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీ ముందు మాట్లాడిన మేషారు ఒక విషయం చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందుకు పోరాడమంటే బ్రిటిష్ వారు అంతకుముందు ఇతర దేశస్తులు మళ్ళీ దాదాపు 900 సంవత్సరాల పైగా పరిపాలన చేశారు. ఏవైతే మన తాలూకా వనరులు ఉన్నాయో, సత్సాంప్రదాయాలు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా వాళ్ళు మట్టుపెట్టి వాళ్ళకు నచ్చిన రీతిలో మనలో ఒక బానిసలుగా చూస్తూ మనకి ఏ విధమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేకుండా మన తాలూకా హక్కుల్ని హరించేస్తున్న సందర్భంలో అప్పటి మన పెద్దలు లాలా లజపతి రాయ్ కానివ్వండి, బాల్ గంగాధర్ తిలక్ కానివ్వండి, ప్రారంభంలో వాళ్ళు మొదలు పెడుతూ ఇంకా వారికి ముందు కూడా ఎక్కడికక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఒక స్వతంత్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఒక వాదనని దేశం అంతా విస్తరింపజేసి ఈరోజు బ్రిటిషీల నుంచి మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రితో వాళ్ళు పూర్తిగా మన దేశాన్ని మనకు అప్పచెప్పి మనల్ని మనమే పరిపాలించుకునే ఒక స్వేచ్ఛని ఇచ్చారు. మేస్టర్ చెప్పిన మాటలో మీకు స్వేచ్ఛ తాలకు అర్థమైందో లేదో తెలియదు. స్వేచ్ఛని ఎంత మంచిగా తీసుకుంటే అంత శక్తి, అది ఎంత చెడుగా తీసుకుంటే అంత పతనాన్ని తీసుకెళ్తుంది. ఒక మంచిగా దాన్ని తీసుకొని మీకు అన్వయించుకొని మీరు పనిచేసినాడు అదొక అద్భుతమైన శక్తిగా పనిచేస్తూ మీరు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. దాన్నే ఆ స్వేచ్ఛని కానీ విచ్చలుగా వీడిగా వినియోగించుకుంటూ మాకు ఇంట్లో పెద్ద స్వేచ్ఛ ఇచ్చారు, స్కూల్లో టీచర్లు స్వేచ్ఛ ఇచ్చారు, బయట సమాజం స్వేచ్ఛ ఇచ్చిందని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వారి తాలూకా హద్దుల్ని వారి తాలూకా ఏదైతే మనకున్న హద్దు ఉంటుందో వ్యక్తిగత హద్దు దాన్ని దాటి ప్రవర్తించామో మన జీవితాలు పతనం అవుతాయి తప్ప ఆ విధంగా ప్రవర్తించి బాగుపడేవాడు ఈ సమాజంలో అనాథగా చూసుకుంటే ఒక్కర్లేడు. దీన్ని మాత్రం మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అది వెరీ వ్యాలిడ్ పాయింట్. అది స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉండాలంటే మన అవతల ఎదుటి వ్యక్తి తాలూకా ముక్కు కొనవరకే ఉండాలి. స్వేచ్ఛ ఉంది కదా నా చేత్తో కొడతానంటే అవతల వాడు ఊరుకోడు. ఆ హద్దు అనేది తెలుసుకొని మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ ఎవరైతే ప్రవర్తిస్తారో ఖచ్చితంగా ఓ మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా పెద్ద మాటలు చెప్పిన అర్థం కావు. ప్రాథమికంగా మీకు ఉండవలసింది ఇంట్లో తల్లి తండ్రులను గౌరవిస్తూ తల్లిదండ్రులు చెప్పే మాటలు వినండి. స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అధ్యాపకులనే మీకు గురువు అయినా దైవమైనా, ఎందుకంటే మీకు ఒకటే మనం గుర్తించుకోవాల్సింది, గురువుని ఎందుకు దైవంతో పోల్చారంటే మీ తాలూకా నడవడికని మీరు ఏ విధంగా భవిష్యత్తులో తయారవ్వాలి, మీకున్న ఇష్టాలను గౌరవిస్తూ మీ ఆలోచనలు గౌరవిస్తూ మీకు కావలసిన సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మీరు భారతదేశానికి మీ కుటుంబానికి లేదా మన ఊరికి లేదా మన జిల్లాకి మన రాష్ట్రానికి ఏదైతే పనికొచ్చే విధంగా గౌరవం పెంచే విధంగా తయారవడం కోసం దోహదపడే వ్యక్తులు ఇక్కడ గురువులు. ఇంటి దగ్గర తల్లి తండ్రి, తల్లి ఆది గురువు అయితే తర్వాత తండ్రి కుటుంబాన్ని నడిపించడం కోసం కష్టపడే తర్వాత వ్యక్తి అయితే మళ్ళీ మనల్ని తీర్చిదిద్దే వ్యక్తులు మన గురువులు. వీళ్ళ ముగ్గురిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా బాగుంటారు. ఈరోజు రాసి పెట్టుకుని నేను చెప్తున్నాను, ఈ ముగ్గురు పట్ల ఎవరైతే గౌరవంగా ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని పొందుతారు. కోట్లు సంపాదిస్తారని లేదా పెద్ద లగ్జరీ కారులో ఉంటారనే హామీ నేను ఇవ్వలేను, కానీ మంచి పౌరులుగా మంచి వ్యక్తులుగా మాత్రం ఖచ్చితంగా ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు చెప్పే మాట వినండి, సమాజం పట్ల గౌరవంగా ఉండండి, దేశం తాలూకా గౌరవాన్ని ఇనుముడింపు చేసే విధంగా మన తాలూకు ప్రవర్తన ఉండాలి. ఈరోజు ఎన్నో సవాళ్ళు మన దేశం ముందు ఉన్నాయి. మన చుట్టూ మన ఎదుగుదలను చూడలేక ఎప్పటికప్పుడు మనకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. రీసెంట్గా అమెరికా తాలూకా ట్రంప్ గారి నిర్ణయం మీకు కొంతమందికి అని తెలిసి ఉంటుంది, 10th క్లాస్ 9th ఇలాంటి వాళ్ళకి న్యూస్ ఫాలో అయ్యే వారికి. అంటే
మనం కానీ పూర్తిగా స్వేచ్ఛిస్తే ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఎదిగిపోతామనే వారవలేనితనంతో ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్న పరిస్థితులు మన దేశానికి ఉన్నాయి. అలాగే మనలో కూడా వ్యక్తిగతంగా ఉంటాయి. అవన్నీ పట్టించుకోకండి. ఏకదీక్షతో మీ నిర్ణయం, మీరు ఏదైతే సాధించాలనుకున్న మీ సంకల్పం, దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. పక్కవాడు ఏమంటున్నాడు, ఎదుటివారు ఏమంటున్నారు, మిమ్మల్ని ఎలాగా ఇబ్బందులు పెడుతున్నారు, మీకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగిస్తున్నారు అనే దాని మీద మీకు దృష్టి ఉండకూడదు. టీచర్లు చెప్పేది, పుస్తకాల్లో ఏదైతే ఉందో అవి ఎప్పటికప్పుడు చదువుకుంటూ వాటిని పాటిస్తూ మీ జీవితానికి మీరే దర్శకులు, ఇంకెవరో ప్రత్యేకంగా రారు. వీళ్ళందరూ కూడా ఒక సలహా చెప్పేవారే. తర్వాత నిన్నే మొన్నగా నేను వీడియోలో ఒక ఇది చదివాను, సాయిబాబా గారు చెప్పింది నిజంగా చాలా కనెక్ట్ అయింది నాకు. అది ఈరోజు వైట్ పేపర్, ఒక తెల్లటి కాగితంగా మనం తీసుకున్నట్లయితే ఆ తెల్లటి కాగితం వరకు అది జస్ట్ పేపర్ అంతే. ఆ పేపర్లో ఆయన చెప్పిన వర్డ్స్ నేను యాజిటేజ్గా చెప్తున్నాను. మొన్న రీల్స్లో అది వచ్చింది. ఆ పేపర్లా చూసినంత వరకు జస్ట్ వైట్ పేపర్. ఆ వైట్ పేపర్లో ఒక పకోడీ ఏదైనా కట్టామంటే వెంటనే తన స్మెల్ పకోడీ వాసన వస్తుంది. దాని తర్వాత మళ్ళీ పేపర్లో ఒక డ్రై ఫిష్, ఎండు చేపలు ఏమైనా పెట్టామంటే వెంటనే తన స్మెల్ డ్రై ఫిష్ తాలూకా స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మంచి సువాసన వచ్చే పువ్వులను కానీ అందులో పెట్టి పొట్లం కానీ కట్టామంటే వెంటనే తన స్మెల్ పూలతో మంచి వాసన వస్తుంది. అంటే ఇక్కడ తప్పు పేపర్ది కాదని మనం అర్థం చేసుకోవాలి. చుట్టూ అందులో దానికి ఏదైతే ప్రభావితం అవుతుందో, ఏ వస్తువుకైతే ఆ పేపర్ ప్రభావితం అయితే దాని తాలూకు ఇంపాక్ట్ని మనకి బయటికి తెలియజేస్తుంది. మీరు కూడా తెల్ల కాగితం లాంటి వారు. మీరు స్వచ్ఛంగా ఉన్నన్నాళ్ళు మీ దరికి ఏ చెడు చేరదు. మీరు ఏమైనా ఆలోచించి ఎవరికైనా అవకాశం ఇస్తే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి ఎన్నో శక్తులు మన చుట్టూ ఉంటాయి. వారికి అవకాశం ఇవ్వకండి. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. చెడు ఎక్కువ శాతం ఉంటే మంచి చాలా తక్కువ శాతం ఉంది. ఆ మంచిని మనం గ్రహిస్తూ ముందుకెళ్ళకపోతే మన జీవితాలే పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి మీ అందరికీ కూడా మరి చాలా జాగ్రత్తతో మీ జీవితాలు తీర్చిదిద్దుకోవాలని మరోసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మన పూర్వ విద్యార్థులు కూడా ఎంతోమంది మన స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందించడానికి వస్తున్న వారందరికీ కూడా ఈ స్కూల్ విద్యార్థిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ స్కూల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గతంకి ఇప్పటికి మార్పు ఏమైనా గమనించారా ఏమైనా? గతంలో కూడా మనకి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అయ్యాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఈరోజు మొదటిది ఇక్కడ అధ్యాపక బృందం మారిన తర్వాత అప్పటికిప్పటికీ ఏమైనా మార్పును గమనించారా? వాయిస్ గమనించారు కదా? అంటే ఎంత ఇంట్రెస్టెడ్ అండ్ డెడికేటెడ్ టీచర్స్ మీకు వచ్చారో గమనించవలసిన మొట్టమొదటి విషయం. మీ పట్ల వాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నారు. ఈ స్కూల్ని ఏదో చేద్దాం, ఈ స్కూల్ పిల్లలకి అభివృద్ధి పదంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్దామనే కృతనిశ్చయంతో వచ్చి ఉన్న అధ్యాపకుల తాలూకా ఆశయాలను దయచేసి మీరెవరు నీరు కార్చికండి. మీ తాలూకా యథాలాపంగా కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన నిర్లక్ష్య భావాలతో, విచ్చలవిడిగా తిరగాలనే ఆలోచనలతో వాళ్ళ ఉండే ఉత్సాహం నీరు కార్చకుండా వాళ్ళు చెప్పేదాన్ని వింటూ, వాళ్ళ ఆలోచనలు గౌరవిస్తూ, వాళ్ళు చెప్పే పాఠాలను నిరంతరం ఇంటి దగ్గర స్మరణ చేసుకుంటూ మీ జీవితాలు మీరు తీర్చిదిద్దుకోండి. అలాగే సరస్వతీదేవి విగ్రహానికి మళ్ళీ ఈ కొత్త రూపాన్ని ఇచ్చేసినటువంటి మన కిషోర్ అండ్ టీమ్, ఆ బ్యాచ్ కూడా మన స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో ఇంకా చాలామంది ఇంట్రెస్టెడ్ మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ భవిష్యత్తులో మేము తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏ వచ్చినా రాకపోయినా భగవంతుడి దయవల్ల ఆర్థికంగా బాగున్నాం కాబట్టి మన సొంత డబ్బులతోనే ఒకటి మీకు కావాల్సిన అవసరాలని ఒకటి దపదపాలుగా మనం సమకూర్చుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను ఈ స్కూల్ విద్యార్థిగా ఈ స్కూల్కి నా తాలూకా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయి. మీరు అభివృద్ధి చెందాలే కానీ మీకు కావాల్సిన ఏ సదుపాయాలని ఇవ్వడానికి వ్యక్తిగతంగా నేను సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.